హే, నువ్వు చెప్పరా. హాయ్ సార్. ఎవరో అమ్మాయి వచ్చిందనగానే ఝాన్సీ వచ్చిందనుకున్నారా? ఏం మాట్లాడరేంటి సార్? నిజం చెప్పండి. ఝాన్సీనే వచ్చిందనుకున్నారు కదా? ఝాన్సీ అయితే నీలాగా అటువైపు తిరిగి నిలబడదాం. మరి ఇటువైపు తిరిగి నిలబడుతుందా? లేదు, నా కోసం మొహం అంతా కళ్ళు చేసుకొని ఆర్ద్రతతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను చూడగానే తన కళ్ళల్లో ఒక చిన్న మెరుపు కనిపిస్తుంది. నేను రాగానే నీలాగా హాయ్ అని ఆర్టిఫిషియల్గా అనదు. చాలా సహజంగా ఎలా ఉన్నారు అని అడుగుతుంది. తను సహజ నటి ఏమో సార్. తనకి నటించడం రాదు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్తుంది. తన మనసులో ఉన్న భావమే మొహంలో కనిపిస్తుంది. తనక్కడికి వచ్చిన ప్రతిసారి నా కళ్ళు చూసి నేను ఆనందంగా ఉన్నానో బాధలో ఉన్నానో చెప్తుంది. కొంచెం ఆపుతారా? ఏంటి, అసూయ కలుగుతుందా? తను నీ ఫ్రెండే కదా, నీ ప్రాణ స్నేహితురాలు కదా, నీకోసం ప్రేమను కూడా త్యాగం చేసింది. అలాంటి తన గురించి మాట్లాడుతుంటే ఎందుకు జలస్ ఫీల్ అవుతున్నావు? హలో, జడలేని అమ్మాయి ఉంటుందేమో గాని జలస్ లేని అమ్మాయి ఉండదు. అయినా కాసేపు తన గురించి పక్కన పెడతారా? చాలా రోజులవుతుంది కదా మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కలవాలని తహతహలాడుతూ వచ్చాను. ప్రతిరోజు మా ఇంట్లో ఉన్న మీ ఫోటోతో మాట్లాడుతూ ఉంటాను. ఈ రోజు మీతో డైరెక్ట్గా మాట్లాడదామని వచ్చాను. కానీ రాగానే మీరు తన గురించి మాట్లాడి నా మూడంతా పాడు చేశారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? బుద్ధి తక్కువయ్యి నేనే తన పేరు తీసుకొచ్చాను. సర్లే, ఇంతకీ ఏ పని మీద వచ్చావు? చెప్పాను కదా సార్, మీకోసమే వచ్చాను. నా కోసం వచ్చావా? మరింకెవరి కోసం వస్తాను? ఈ జైల్లో నాకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ ఖైదీల్లో నాకెవరైనా కజిన్స్ ఉన్నారా? కజిన్స్ ఫ్రెండ్స్ లేరు గాని మీ హాస్పిటల్లో పనిచేసే ఎంప్లాయ్ ఉన్నాడు కదా, అదే మోహన్ ఉన్నాడు కదా, తన కోసం వచ్చావేమో అనుకుంటున్నాను. ఏంటి సార్ ఇది? నేను మీకోసం వస్తే ఇలా మాట్లాడతారా? ఇంకెవరి కోసమో నేను ఎందుకు వస్తాను? టాంబయ్య వచ్చే వారం పెరల మీద బయటకు వస్తున్నాడు. మీరు భయ్యతో టచ్లో ఉండండి. ఎందుకు? మమ్మల్ని కూడా ఇరికించడానికా? రే, భయ్య వల్ల అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. తనకి టచ్లో ఉంటే మనకి అన్ని రకాలుగా ఉపయోగపడతాడు. స్టఫ్ ఇప్పిస్తాడా? అదేం కర్మ, ఏది కావాలంటే అది ఇప్పిస్తాడు. సర్లే మావా, మీరు ఇప్పుడు ఏమైనా స్టఫ్ తీసుకొచ్చారా? తెచ్చాన్రా, జేబులో నుంచి బయటికి రావట్లేదు. మరి లేకపోతే ఏంట్రా? వచ్చిన ప్రతిసారి ఏమైనా తెచ్చావా అని అంటావు? బయట మీ బామర్దులున్నారు, మొత్తం చెక్ చేసి కానీ లోపలికి పంపించట్లేదు. రేయ్, ఒకసారి చెప్తే అర్థం కాదారా మీకు? ఏంటి సార్ ఇది? మీరు నన్ను అర్థం చేసుకోరేంటి సార్? నేను మీకోసమే కదా సార్ ఇక్కడికి వచ్చాను. ఏంటి సార్ ఇది? అయిపోయిందా చూడ్డం మాట్లాడడం? అదే మాట్లాడాలని వచ్చానన్నావు కదా, మాట్లాడడం అయిపోయిందా అని అడుగుతున్నాను. ఎందుకు సార్ మీకు నేనంటే అంత చులకనా? మీరు ఎన్నిసార్లు అన్నా నేను మీ వెంట పడుతున్నానా? మీరెన్నిసార్లు కోప్పడినా, ఎంత తిట్టినా సిగ్గు లేకుండా మీ కళ్ళ ముందుకొస్తున్నానా? ఎందుకు సార్ నా ప్రేమ మీకు అర్థం కావట్లేదు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి. అదే ఎందుకు సార్? ఎందుకంటే నేను ఝాన్సీని ప్రేమిస్తున్నాను కాబట్టి. కానీ తను తన ప్రేమని వదిలేసుకుంది కదా సార్. లేదు, ప్రేమిస్తూనే ఉంది. తను మీ ముందే కదా సార్ చెప్పింది మీరు నా సొంతమని. తను చెప్పినంత మాత్రాన నేను మీ సొంతం అయిపోతానా? అలా అని
లీగల్ అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నారా? తను బయటికి ఏం మాట్లాడిందో నేను పట్టించుకోను. తన మనసులో మాత్రం నన్ను ప్రేమిస్తూనే ఉంది. అందుకే ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తుంది. ఈ నరకం నుండి నన్ను బయటికి తీసుకురావాలని చూస్తుంది. నేనిక్కడ బాధపడుతుంటే తను కన్నీళ్లు పెట్టుకుంటుంది. సార్, తన ప్రేమని అంతగా అర్థం చేసుకున్న మీరు నా ప్రేమని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాను. మీ ప్రేమని పొందడానికి ఎన్ని క్షణాలు ఎదురు చూశాను. మీ చూపులు నా మీద పడాలని, మీతో మాట్లాడాలని ఎన్నిసార్లు రోడ్డు మీద పడిగాపులు కాశాను. హే ప్రియాంక, ఏడవకు. ఏడిస్తే నీ మేకప్ పోయిందంటే నీతో పాటు నేను ఏడవలసి వస్తుంది. ఎందుకు సార్ మీరింత హార్ష్గా మాట్లాడుతున్నారు? ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు? మీరు ఇది వరకు గౌతమ్ సార్లా లేరు. నువ్వు కూడా ఇదివరకటి ప్రియాంకలా లేవు. ఏమైంది సార్? నాలో ఏ మార్పు వచ్చిందో చెప్పండి. కొంచెం లావ్ అయ్యావు. ఏంటి 20 రోజుల్లోనే లావ్ అయ్యానా? అంత అబద్ధం. నేను 20 రోజుల్లో హార్ష్గా కఠినంగా మారిపోయానా? ఇది కూడా అంత అబద్ధం. సరే వదిలేయండి. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారని అడగరా? మా అమ్మ వాళ్ళ మీ అమ్మ వాళ్ళ? మీ అమ్మ వాళ్ళే. మా అమ్మ వాళ్ళ గురించి అయితే అడగను. ఎందుకు? ఎందుకంటే మా అమ్మ వాళ్ళ గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే ఉంటుంది. మా అమ్మ వాళ్ళ క్షేమ సమాచారాలు, వాళ్ళు ఎలా ఉన్నారో మొత్తం తెలుసు. ఇంతకీ మీ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పలేదు? చాలా బాగున్నారు సార్. టైం అప్, టైం అప్, టైం అయిపోయింది. అందరూ బయలుదేరండి. బాయ్ సార్, మళ్ళీ వస్తాను. నువ్వు మళ్ళీ వస్తుండడం కోసం నేను లోపలే ఉండిపోవాలా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. ఐఎమ్ సో సారీ సార్. హే, జస్ట్ కిడింగ్. ప్రియాంక, చెప్పండి సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇందాక జస్ట్ జోక్ చేశాను. నువ్వేం లావు కాలేదు. ఇంతకుముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. అయ్యో, ఈరోజు చాలా లేట్ అయింది. గౌతమ్ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళాలి, లేకపోతే ములాఖాత్ టైం అయిపోతుంది. బుద్ధుందా కొంచెమైనా? బండి తీసేటప్పుడు ముందు వెనుక చూసుకోవడం తెలీదా? కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారా? సారీ మేడం, కావాలని చేసింది కాదు, పొరపాటున జరిగింది. సారీ ఏంటి సారీ? చూడు, మీరు చేసిన పనికి నా చేతికి ఎంత దెబ్బ తగిలిందో. అయినా బైక్ ని పార్కింగ్ లో నుంచి తీయడమే చేతగానప్పుడు మీలాంటి వాళ్ళకి బైక్ ఎందుకు? చేత కానప్పుడు ఇంట్లో కూర్చోవాలి, కానీ ఇలా రోడ్ల మీదకొచ్చి ఎలా డ్రైవ్ చేసినా పర్వాలేదనుకుంటున్నారా? హలో మేడం, ఊరుకుంటుంటే ఏంటి మరీ ఎక్కువ రెచ్చిపోతున్నారు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. మేము బైక్ పార్క్ చేసినప్పుడు ఇక్కడ కార్ లేదు. మీరు తీసుకొచ్చి పక్కన ఇరికించి పార్క్ చేశారు. మీకు పార్క్ చేయడం చేతకాక మమ్మల్ని అంటే మేము పడాలా? నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడండి. రాస్కెల్, ఎంత పొగరు మీకు! తప్పు చేసిందే కాక నా మీదే రివర్స్ అవుతున్నారా? ఉండండి, ఇప్పుడే మీ ఎంతో చూస్తాను. ఏంటి బెదిరిస్తున్నారా? రే, మనకెందుకురా, మనకు చాలా పనులున్నాయి, పద. ఏయ్, ఆగండి. మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్టుంది. మా ఇద్దరినా? ఎక్కడ చూశారు?
ఎప్పుడు చూశారు? మేమే సినిమా ఆర్టిస్టులమో సీరియల్ ఆర్టిస్టులమో కాదు. అసలు మీరు ఎవరో కూడా తెలియదు. మీ ఫేస్ చూడడం ఇదే ఫస్ట్ టైం. రే ఎందుకు పద వెళ్ళిపోదాం. మేడం సారీ చెప్పాం కదా. హే ఆగండి. ఆ రోజు నా కార్లో బ్యాగ్ కొట్టేసింది మీరే కదూ? నాకు తెలుసురా, మీరే ఆ ఇద్దరు. నా బ్యాగ్ తీసుకుని వెళ్తున్నప్పుడే నేను మిమ్మల్ని చూశాను. సేమ్ ఆ రోజు కూడా ఈ బైక్ మీదే వచ్చారు. ఇదే చింపిరి జుట్టు. మీరే ఆ దొంగ విధవలు. మేడం మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? అనవసరంగా మమ్మల్ని దొంగ వేదవులు అనకండి. దొంగతనం చేసిన వాళ్ళని దొంగ విధవలు అనుకుంటా ఇంకేమని పిలవాలి? ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, అలానే పిలుస్తాను. ఎందుకంటే మీరు నిజంగా దొంగ విధవలు కాబట్టి. మీ తోడు దొంగనెవరినో కలవడానికి వచ్చారు, లేకుంటే ఇక్కడికి మీరెందుకు వస్తారు? సరే మేము దొంగ వెధవలమే, దొంగతనం చేస్తాం. అడగడానికి మీరెవరు? మీరేమైనా మా అక్క చెల్లె? అవును, మా ఫ్రెండ్ని కలవడానికే వచ్చాం. అయితే ఏంటి ఇప్పుడు? ఈ విషయం పేపర్లో వేస్తారా? రే ఇక చాలా ఆపరా. మేడం సారీ, ప్లీజ్ మీరు వెళ్ళండి. కాకా ఇలా దిగులు పడుతుంటే అలా? నీ బాధ నాకు అర్థమవుతుంది కాకా. నేను కూడా మా అమ్మ వస్తుందని ఇలాగే ఎదురు చూసినప్పుడు తను రాకపోతే చాలా బాధగా అనిపించేది. ఆ బాధ తరువాత భయంగా కూడా మారేది. మనం వాళ్ళు రాలేదని బాధపడుతూ ఉంటామే కానీ వాళ్ళు ఎందుకు రాలేకపోయారనే విషయం ఆలోచించాం. పోనీ వచ్చిన తర్వాత అయినా ఎందుకు రాలేదు అని అడుగుతామా అంటే అది లేదు. మనం ఎంతసేపు వాళ్ళు వస్తే బాగుండు అన్న దగ్గరే ఆగిపోతాం. కానీ వాళ్ళన్ని బాధ్యతలు చూసుకొని రావాలి కదా. ఏం కాదు కాక, నీ భార్య తప్పకుండా వస్తుంది. అయినా ఇంకా ములాఖత్ సమయం అయిపోలేదు. నువ్వేం టెన్షన్ పడకు. ఒకవేళ వస్తూ ఉండొచ్చు. వీరయ్య, మీకోసం మీ భార్య వచ్చింది. సార్ మీరు నిజంగా దేవుడు సార్. ఇలా అన్నారో లేదో అలా వచ్చేసింది. గౌతమ్ సార్, మీకోసం కూడా విజిటర్ వచ్చారు. సార్ పదండి సార్, పదండి రండి. ఏంటి ఇంకా రావట్లేదు?
గౌతమ్ గారు త్వరగా రండి ప్లీజ్. ఝాన్సీ, నా కోసం ఇంత ఇదిగా ఎదురు చూస్తున్నావు. మనసు నిండా నన్నే పెట్టుకొని ఎదురుగా వచ్చినప్పుడు మాత్రం ఏ ఫీలింగ్ లేనట్టుంటావా? ఎక్స్క్యూజ్ మీ, గౌతమ్ గారికి ఇన్ఫార్మ్ చేశారా నేను వచ్చానని? చెప్పాను మేడం. ఝాన్సీ, మీకు సరదాగా ఉందా? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఎందుకు లేట్ చేశారు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నవ్వుతారేంటి? చెప్పండి, ఎందుకు నవ్వుతున్నారు? ఝాన్సీ, నా కోసం నువ్వెంత ప్రేమతో ఎదురు చూస్తున్నావా అని అక్కడ దాక్కొని చూస్తున్నాను. నువ్వలా ప్రేమతో వెయిట్ చేస్తుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఐ ఫీల్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. ఈ లోకంలో ప్రేమించే వాళ్ళకంటే ప్రేమించబడే వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. నేను ఇక్కడ టెన్షన్గా ఉంటే మీరు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారా? ఆయన నేనేమీ ప్రేమతో వెయిట్ చేయడం లేదు, ఇన్ఫర్మేషన్తో వెయిట్ చేస్తున్నాను. అది మీకు చెప్పేస్తే వెళ్ళిపోదామని చూస్తున్నాను. నా మీద ప్రేమ కాదన్నప్పుడు నాకా ఇన్ఫర్మేషన్ ఎందుకు? నాకేం అవసరం లేదు. అయితే వద్దా? చెప్పండి, వద్దంటే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతున్నా? ఏ ఝాన్సీ, సరే చెప్పు, వింటా. చెప్పమన్నాగా. అయ్యో మర్చిపోయాను గౌతమ్ గారు. కానీ నాకు అర్థమైంది. అవునా? ఎలా గౌతమ్ గారు? నీ మనసేంటో తెలిసిన నాకు నువ్వు చెప్తేనే అర్థమవుతుందా ఏంటి? ఎందుకే ఇలా జరిగింది? దేవుడు ఎందుకే ఇంత అన్యాయం చేస్తున్నాడు మనకి? ఏం చేస్తాం, అంత మన కర్మయ్యా, మన కర్మ. కాకా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళ కొడుకు తల్లిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు గౌతమ్ గారు. అమ్మా, నా పాపం పండిపోయిందమ్మా. నాకు శిక్ష పడాల్సిందే. ఈ చిన్న శిక్ష సరిపోదమ్మా. ఓ మంచి మనిషిని, తప్పంటే ఏంటో కూడా తెలియని మనిషిని తప్పుడు కేసులో ఇరికించాను. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. కాకా ఊరుకో, ఇప్పుడు అవన్నీ ఎందుకు? సార్, మీరు అందరూ నన్ను క్షమించిన ఆ దేవుడు నా పట్ల కనికరం చూపించడం లేదు సార్. నన్ను క్షమించే ఉద్దేశం ఆయనకు లేనట్టుంది సార్. అందుకే నాకు ఈ శిక్షలు విధిస్తున్నాడు. నా పట్ల మీరు చూపిస్తున్న కనికరం నన్ను ఇంకా బాధ పెడుతుంది. మీకు నమ్మక ద్రోహం చేశానని తెలిసి కూడా నాలాంటి వాడితో కలిసి ఒకే సెల్లో ఉంటున్నారు. కానీ మీరు అడుక్కునే స్థితిలో ఉన్న నా భార్యను తీసుకెళ్లి నా కొడుకుతో వాదించి మరీ ఇంట్లో దింపారు. నేను మీకు కీడు చేసిన మీరు మాత్రం నాకు సాయమే చేస్తున్నారు. నేనింక ఈ పాప భారం మోయలేకపోతున్నానమ్మా. ఆ దేవుడు నన్ను ఇంకా శిక్షించకముందే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నానమ్మా.
నేను నా తప్పుని లోకం ముందు కోర్టు ముందు ఒప్పేసుకుంటానమ్మా. గౌతమ్ సార్ ఏ తప్పు చేయలేదని నిప్పు లాంటి మనిషి మీద డబ్బు కోసం కక్కుర్తి పడి నింద మోపానని నిజం చెప్తానమ్మా. అమ్మా ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. ఎల్లుండి కోర్టులో నేను మొత్తం చెప్పేస్తానమ్మా. లేకుంటే ఈ అపరాధ భావం నన్ను నిద్రపోనివ్వదు, నన్ను ఇంకా బతకనివ్వదు. కాకా ఏం కాదులే. సార్ టైం అయింది, వెళ్ళాలి. అమ్మా ఈ పిచ్చిది జాగ్రత్త అమ్మా. వీరయ్య గారు మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను ఇవ్వండి. సరే అమ్మా. అమ్మా తన నెంబర్ తీసుకో. ఏదైనా అవసరం ఉంటే తనకు కాల్ చేయి. ఎలాంటి ఇబ్బంది పడకు. టైం అప్, వెళ్ళిపోవాలి. సరే ఝాన్సీ. సరే గౌతమ్ గారు. అమ్మా పద కాకా. రండి రండమ్మా. ఏంటి ఇంత సీరియస్గా చదువుతుంది? ఈరోజు ఝాన్సీతో కేసు అయిపోయింది కదా, కొంపదీసి ఒకవేళ మళ్ళీ రేపు ఏమైనా ఉందా? అందుకే ఇంతలా ప్రిపేర్ అవుతుందా? నేను నిన్న జైలుకు వెళ్ళి గౌతమ్ సార్ని కలిసి వచ్చాను. ఆయన రిలీజ్ అయిన వెంటనే నాకు త్వరగా పెళ్లి చేయండి నాన్న. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? ఓనర్ ఇల్లు అమ్ముతానంటే పార్టీకి ఇల్లు చూపించడానికి తీసుకొచ్చాను.